ఉప్మాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం. ఇది వచ్చేసి తుని నుంచి జస్ట్ 21 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నక్కపల్లి అనే ఊరు నుండి కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. ఒక 500 మీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ వరకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నక్కపల్లి దాకా అక్కడ నుంచి మనం ఆటో తీసుకొని వెళ్ళాలి. జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. ఇది వచ్చేసి నక్కపల్లి దిగేశాక ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళే రూటు. ఇది లోపల నుంచి వెళ్ళాలి. ఇది వచ్చేసి దేవుడికి సంబంధించింది అనమాట ఈ కోనేరు. అండ్ దాని తర్వాత ఇక్కడైతే మేము వెళ్ళేసరికి ఫెస్టివల్ ఏదో జరుగుతుంది అనుకుంటా. ఎందుకంటే తీర్థం జరుగుతుంది, చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ ఈ కుక్కకి వాటర్ కావాలంటే ట్యాప్ అయితే తిప్పాం. దాని తర్వాత తాకేసింది, అయిపోయిందని చెప్పింది. దాని తర్వాత ట్యాప్ కట్టేసాం. ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. మార్నింగ్ వచ్చినా సరే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది వచ్చేసి పైనుంచి తీసిన వీడియో అనమాట. ఈ ఊరు చూడండి ఎంత బాగుందో పైనుంచి చూస్తే. అండ్ ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పట్టింది. దాని తర్వాత మెట్లు ఎక్కేసాక ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం చేసుకున్నాక ఇంకా మళ్ళీ స్టెప్స్ అయితే దిగేస్తున్నాం కిందకి. అండ్ కిందకి వచ్చేసరికి ఇక్కడ ఒక కృష్ణుడి గుడి ఉంటుంది, అది దర్శించుకొని ప్రసాదం అయితే తినేసాం. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.